For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రస్తుతం మనం BHEL లో ఉన్న ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ లో ఉన్నాం. మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాధికా లెల్లా, ఎక్యుపెంచరిస్ట్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేస్తారో వీళ్ళు మానడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ ఓవర్ ఏ పీరియడ్లో సడన్గా మానేస్తుంటారు. అవునండి. సో ఇలా సడన్గా మానేయడం వల్ల వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మేడం? సడన్గా మానేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. అది ఏంటి అని చెప్పే ముందు ఒకసారి అందరికి ఎవరికి వాళ్ళే సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి ఇక్కడ. ఓకే, ఒక క్వశ్చన్ అందరినీ అడుగుతున్నాను. నేను 100 స్పీడ్ డ్రైవింగ్ చేస్తున్నా బైక్ మీద. ఓకే, సడన్ గా బ్రేక్ వేస్తే ఏమవుతుందో చెప్పండి. గాల్లో ఎగురుతారు కదా. ఇప్పుడు మీకు అదే విధంగా అదైతే ఆన్సర్ తెలుసు కదా. ఓకే, మరి మీరు అంత సడన్ గా ఎలాగా డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఆపేస్తున్నారు? మీ బాడీకి అలవాటు అయిపోయింది అది. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా సడన్ బ్రేక్ వేయకుండా స్లోగా అంతే 100 స్పీడ్లో ఉన్న వెహికల్ని ఆపాలి అంటే స్లోగా బ్రేక్ వేసుకుంటూ ఆగుతుంది అది. అంతేకాని సడన్ బ్రేక్ కొడితే ఎగురుతారని మీరే చెప్పారు. మరి తెలిసి కూడా మానేస్తుంటే దాని ఎవరు తప్పండి? అంటే మన మైండ్ని మనం యూజ్ చేయట్లేదు. వాళ్ళు అనుకుంటారు మేబీ ఈరోజు బాగానే ఉంది, 2 months అయింది బాగానే ఉంది, 3 months అయింది బాగానే ఉంది, 4th month ప్రాబ్లమ్స్ అన్నవి వచ్చేస్తాయి. ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి. ఎవరికైనా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే వాళ్ళు మానాలి అనుకుంటే చాలా స్లోగా మానాలి. వాళ్ళకి అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఎవరైతే డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ ముద్ర చేయడం అలవాటు చేసుకోండి. నేను పవిత్రత సంపన్నమైన జీవాత్మను అని చెప్పి అనుకుంటూ ఉండాలి. లేకపోతే ఓం శ్రీ స్వాధిష్టానంబు జగతాయ నమః అన్న లలిత సహస్రనామం కూడా చేసుకోవచ్చు. వం శబ్దం అన్న చేసుకోవచ్చు అండి. వం అని అంటే మనకి స్వాధిష్టాన చక్రాన్ని యాక్టివేట్ అవుతుంది. డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే చేయాల్సింది, వాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో వెంటనే మానకుండా డైలీ గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి. ఒక పేషెంట్ సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఓకే, మనము హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చే డోసులు ఎలా ఉంటాయి? హెవీ డోసులు ఉంటాయి. గ్రాడ్యువల్గా డే బై డే ఏం చేస్తాము? స్లోగా తగ్గించుకుంటూ వస్తాం. అదేవిధంగా డాక్టర్ కన్సల్టేషన్లోనే మీరు డౌన్ చేసుకుంటూ రావాలి, కానీ సడన్గా మాత్రం డౌన్ చేసుకుంటూ రావద్దు. దానివల్ల మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి, హెల్త్ ఇష్యూస్. రేపొద్దుట ఏదన్నా సీరియస్ ప్రాబ్లం అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగ డ్రింక్ చేసే వాళ్ళకి, స్మోక్ చేసే వాళ్ళకి ఏంటంటే చెప్పేది, సడన్గా స్టాప్ చేసి మీ లైఫ్ మీదకి అంటే ప్రాణం మీదకి తెచ్చుకోకండి. స్లోగా కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే డ్రింక్ చేసి స్మోక్ చేసే వాళ్ళకి కిడ్నీలో కానీ లివర్లో కానీ ప్రాబ్లం అవుతుంది కదా మేడం, ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి మనకి అక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? అక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ ఉంటుందండి. అసలు కిడ్నీ లివర్ అసలు ఇన్బ్యాలెన్స్ అవడం వల్లే వీళ్ళు డ్రింక్ అండ్ స్మోక్ చేస్తారు. మీరు ఎవరైనా మీరు కదపండి, డ్రింక్ చేసే వాళ్ళు దేనికి చేస్తారండి? వాళ్ళ టెన్షన్స్ మర్చిపోవడానికి. ఫస్ట్ రీజన్ టెన్షన్స్ మర్చిపోవడం. ఎందుకంటే అది ఒక అలాంటి మత్తులోకి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా డ్రింక్ చేస్తారు. డిప్రెషన్లోకి వెళ్ళడము అని అంటే మన కిడ్నీ లివర్ ఇన్బ్యాలెన్స్, అంటే ఎవరి మీద కోపంగా ఉంది, ఇరిటేట్గా ఉన్నాం, లంగ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 3 organs ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆటోమేటిక్గా డ్రింక్ అండ్ స్మోక్ అన్నది చేస్తారనమాట. కాబట్టి ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, కిడ్నీ లివర్ లంగ్స్ మీద ఎఫెక్ట్ ఉంది. ఇది మీరు అలోపతి టెస్ట్లకు ఇచ్చారనుకోండి, ల్యాబ్ టెస్ట్లకు ఇస్తే అదేం తెలియదండి. ఇది మెరిడియన్ ఛానల్ని పట్టుకుని చెప్తున్నాను, అంటే అక్యుపంక్చర్ థియరీ పరంగా చెప్తున్నాను. ప్లస్ నార్మల్గా కూడా మీకు అబ్జర్వ్ చేస్తే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ దాని ప్రకారంగా చూస్తే కనుక కూడా మనకి ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. మరి దీనికి నేను ఏం చెయ్యాలి, మరి ఎలాగా నా లైఫ్ అనుకుంటే మెడిటేషన్లోకి వెళ్ళడం మంచి విధానం అండి. ఈ ముద్ర మాత్రం చేయాలి. లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఈ ముద్ర చేయాలి. నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను, నేను పవిత్రత సంపన్నమైన జీవాత్మను, నేను సుఖ సంపన్నమైన జీవాత్మను, ఈ 3 కూడా అనుకోవాలి. అంటే ఓం శ్రీ మణిపురాబ్జనిలయాయ నమః, ఓం శ్రీ అనాహితాబ్జనిలయాయ నమః అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఈ టెక్నిక్స్ వల్ల ఏంటంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే డాక్టర్ వరకు వెళ్ళేలోపు మనకి ఏమీ అవ్వకుండా ప్రికాషన్ ఇది.
డాక్టర్ కన్సల్టేషన్ అయితే కావాలండి. కొంతమంది ఏంటంటే నేను గమనించింది ఏంటంటే పాపం చాలా మంది మానేయాలనుకుంటారు, తెలియక సడన్ గా మానేస్తారు, లేదంటే ఎలా మానాలో తెలియలేదు అంటారు. అలాంటి వాళ్ళందరికీ మనకి acupuncture లో ఈ లివర్ కిడ్నీది బ్యాలెన్స్ చేయడం వల్ల యాక్టివేషన్ అవన్నీ ఇన్బ్యాలెన్స్ ఉన్నది ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే మానుతారు. ఎవరు కూడా వెంటనే మాత్రం మానకండి. మేడం మరి మార్కెట్లో చాలా చూపిస్తుంటారు కదా మేడం, ఇప్పుడు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ మానడానికి ఇవి యూజ్ చేయొచ్చు అని. మరి అవి యూజ్ చేస్తే మనకి బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా మేడం? ఏమండి అది యాక్చువల్గా మన మైండ్లో ఉండాలండి. ఫస్ట్ నేను మానాలి అని. ఆ ప్రోడక్ట్ అయితే ఏం చేయదండి. ప్రోడక్ట్ అయితే ఏమి చేయదు. తర్వాత ఏంటంటే ఇంటర్నల్గా మీ ఆర్గాన్స్ ఏదైతే ఇన్బ్యాలెన్స్ అయ్యి ఉందో ఫస్ట్ అది యాక్టివేట్ అయ్యేలా చేయగలిగితేనే అది మానుతుంది, కానీ లేకపోతే కనుక మానలేము. చాలామంది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఆన్లైన్ ప్రొడక్ట్స్ చూసేసి ఏదో మాట్లాడతారు, వాళ్ళు దాని వెనకాల పడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి ఎవరికి వాళ్ళే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మనం చెప్పడం కాదు, వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నా ఆర్గాన్స్ ఖచ్చితంగా పాడై ఉంటాయి, ముందు నేను దాని ట్రీట్మెంట్ ఇవ్వకుండా నేను ఏదో తెచ్చేసుకుని చేసేసుకుంటే దానివల్ల ఏమన్నా రేపు పొద్దున అంటే మేబీ 1 month 2 months 1 year బాగానే ఉండొచ్చు, నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం అయితే ఏం చేస్తారండి. కాబట్టి డాక్టర్ కన్సల్టేషన్లోకి వెళ్ళి మీరు చేసుకోవడం చాలా మంచిది. నా ఎక్స్పీరియన్స్ పరంగా ఏంటంటే అవన్నీ కూడా పేషెంట్ మీద ఆధారపడి ఉంటాయండి. అన్నీ కూడా కరెక్ట్ కాదు, ప్రతిదాన్ని బిలీవ్ చేయొద్దు. మీ ఓన్ ప్రాక్టీస్ యోగముద్ర అండ్ మెడిటేషన్, మీ సోల్ పవర్ అంటే మీ విల్ పవర్ తోటి మీ ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ మీ మైండ్ని కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే కంట్రోలింగ్ పవర్ ఇక్కడ తెచ్చుకోవాలి. ఐఎమ్ ఓకే యూఆర్ ఓకే అన్న స్టేట్ ఆఫ్ మైండ్కి వస్తే మీరు సక్సెస్ అవుతారు. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ.